హాయ్ హలో వెల్కమ్ టు మావా మజాకా. చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు కానీ రాహుల్ గాంధీ జనజీవన స్రవంతిలోకి ఎప్పుడు వస్తాడో చెప్పడం మాత్రం చాలా కష్టం. చీకట్లో కూర్చొని ఐన్స్టీన్ లాగా గజనీ అవతారంలో మరీ ఎక్కువ కష్టపడుతున్నాడంట. ఇంతకీ ఏం చేస్తున్నాడో తెలుసా? వచ్చే ఎన్నికల్లో పక్క పార్టీకి ఒక్క సీటు కూడా పోకుండా సీక్రెట్గా జేమ్స్ బాండ్ రేంజ్లో లెక్కలేసుకుంటున్నాడంట. మరా రాహుల్ బాబా బంపర్ మే జంపర్ ఎవరు ఏందో చూద్దామా? జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు అదే? నో, నేను మామ రాహుల్ గాంధీ. ఓ నువ్వా? మళ్ళా నువ్వే తగిలే. నేనెవరో ఎర్రదళం కామ్రేడ్ పొల్లయ్య అనుకున్నా. చిన్నప్పుడే శుద్ధంగా బడికెళ్ళుంటే ఇప్పుడు ఈ ఎక్కాల బాధ తప్పేదిగా. సి మిస్టర్ మామ, నేనేనని తెలిసినా నువ్వు అలానే అంటావు, బట్ ఐ వోంట్ ఫీల్. నువ్వు ఇంకా ఫీల్ కావడానికి ఏముంది కానీ ఆ పిచ్చి గీతలేంది? 3 3 9. మీ ఇంగ్లీష్ మీడియంలో ఇది కూడా నేర్పించలేదా? యు నో వన్ థింగ్, ఐఎమ్ ఏ బ్రిలియంట్ యంగ్ లీడర్. వచ్చే ఎన్నికలకు ప్లానింగ్ గీస్తున్నాను. ఏ స్టేట్లో కూడా సింగిల్ సీటు కూడా ఓడిపోవడానికి ఛాన్సే లేదు. విశ్వా, అందుకే నువ్వు కాస్త జనజీవన స్రవంతిలోకి రా. నా లెక్క ఎప్పుడు తప్పదు మామ. నీ తెక్క లెక్కలు ఎప్పటికీ నిజంగావు. కల్లో కాకుండా కాస్త ఎలలో బతకడం నేర్చుకో. నేను లీవ్లో ఉన్న ఎంజాయ్మెంట్తో పాటు పార్టీని ఎలా గట్టిగా డెవలప్ చేయాలో ఆలోచిస్తున్నాను. కొంపదీసి అడవుల్లో పిచ్చాకులు గాని తిన్నావా ఏంది? పెచ్చగా మాట్లాడుతున్నావు. మొత్తం క్లీన్ చేసేస్తున్నా. ఒక్కొక్క రాష్ట్రానికి మెరికల్ లాంటి లీడర్లను తయారు చేస్తాను. టోటల్ యూతే. అవునా? ఏముంది, మీ ముసల అంకుల్స్ స్థానాల్లో వాళ్ళ కొడుకులు వస్తారు అంతేగా. ఎవరొచ్చారనేది కాదు, పార్టీ నిలబడిందా లేదా అన్నదే ముఖ్యం. ఓ 1 మినిట్, యూపీలో చిన్న డౌట్ వచ్చింది. ఏంది రావులు అటు ఇటు తెగ తిరగతున్నావు? కడుపులో గొడగొడా? ఏది పడితే అది తింటే అంతే మరి. నో నో నో, అది కాదు మామ. యూపీలో 80కి 80 వచ్చేలా స్కెచ్ వేసా. అంటే ఈసారి నీ స్కెచ్కి మోడీ కూడా గెలవడు అంటావు. పాప మా ఒక్క సీటు వదిలేయచ్చుగా, ఫీల్ అవుతాడేమో. నో, ఛాన్సే లేదు. ఈసారి నీ సీటు కూడా పోద్దాము. ముందు అజ్జూడు. సి, నేనంత పని లేక లీవ్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారు కదూ? కాదు, మొత్తం స్ట్రాటజీ తయారు చేస్తున్నా. మళ్ళీ పవర్లోకి రావడం ఎలాగో తెలిసిపోయింది. అవునా? మరి రమ్మంటే రానంటున్నావంట, ఏంది కథ? ఇప్పుడు వచ్చి ఏం చేయాలి? పెద్దగా పనేం లేదుగా. 1 మినిట్ మామ, బెంగాల్లో ఒకటి తగ్గుతుంది చూస్తా. ఏందది? యాహూ! 1 మినిట్, 42 ఎంపీ సీట్లకు 42 కొట్టేయబోతున్నాం మామా. ఏ ఢిల్లీలో సీట్లు దొరకడం లేదా? మీకంత సినిమా లేదు గానీ నువ్వు వస్తే నాకు టెన్షన్ తగ్గుద్ది. ఏం, నాకు నీకు ఏం సంబంధం? నీ మంచి కోసమే చెప్తున్నానేషే. నీ మీద ఈడ జోకులేసుకొని నవ్వుకుంటున్నారు. సి మామా, నేను పిఎం అయ్యాక వాళ్ళే ఏడుస్తారు, గుర్తుపెట్టుకో. నిజంగానే అవుతావా ఏంది? చూస్తే కామెడీగా అనిపిస్తున్నావుగా. ఓ షిట్, నేను బయటకు వచ్చాక చెబుతాను. మా పార్టీని నా చేతిలోకి తీసుకున్నాక అసలు పార్టీని ఎలా నడపాలో ప్రపంచానికి చూపిస్తా. అవును, నిన్ను చూసి ప్రపంచం అన్నా బాగుపడుద్దు గానీ ఇంక పోయిరా. ఎస్, నేను అదే చెబుదామనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ టైం.